ప్రెసిడెంట్ లక్ష్మీ దుర్గా నాగశ్రీ. ఈరోజు ఈ చరిత్రాత్మకమైన తీర్పుకి మేమందరం కూడా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి మహిళా న్యాయవాది తరఫున ఈ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ రిట్ పిటిషన్ వేసిన మహిళా న్యాయవాదులు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి మనము ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఉమెన్ అడ్వకేట్కి ఎంతో సహకారాలు అందిస్తడం జరిగింది. ఈ ఆర్డర్ రాకముందు, జడ్జిమెంట్ రాకముందు కూడా మనం ఒక ప్రతినిధిని నిలబెట్టడం మన తరపున జరిగింది. ఈరోజు ఈ జడ్జిమెంట్ని అనుసరించి మరికొంతమందిని స్వాగతిస్తా మేము ఎక్కువ మందిని పంపించాలని చెప్పి బార్ కౌన్సిల్కి నిర్ణయించుకోవడం జరిగింది. నా పేరు అనురాధ పప్పు. నేను ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నాతో పాటు మా ట్రెజరర్ రమాదేవి గారు, వైస్ ప్రెసిడెంట్ నాగశ్రీ గారు, అలాగే సెక్రటరీ హేమమల్లి గారు, మా మెంబరు సుకన్య గారు కూడా ఉన్నారు. మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న 8 డిసెంబర్ 2025లో మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డివిజన్ బెంచ్లో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్న డివిజన్ బెంచ్లో ఒక చారిత్రాత్మకమైన కీలకమైన ఒక తీర్పు వెలువడడం జరిగింది. అదేంటంటే, మహిళా న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మహిళా న్యాయవాదులకి 30% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంచలనాత్మకమైన, చారిత్రాత్మకమైన తీర్పు ఇది. ఈ తీర్పు మాకు ఎంతో ఆమోదయోగ్యం, ఆనందాన్ని ఇచ్చింది దేశ మహిళా న్యాయవాదులందరికీ. ఇంతవరకు మేము కష్టాలు పడి మా కష్టంతో కౌన్సిల్స్లో మెంబర్లు అవ్వాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు వదిలి 1-2 సీట్లు మాత్రమే గెలుచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 30% రిజర్వేషన్తో మేము ఎక్కువ మంది మహిళలను బార్ కౌన్సిల్స్లో పనిచేసి రాష్ట్రానికి, మా ఓన్ బార్ అసోసియేషన్కి, తద్వారా దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఈ మంచి తీర్పు ద్వారా కలిగించిన మహిళా న్యాయవాదులు కలిగించడం జరిగింది. కనుక మేము ఆ చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్కి, అలాగే రిట్ పిటిషనర్స్ తరపున వేసిన పిటిషనర్స్కి, దాని తరపున వాదించిన న్యాయవాదులకి, వాటిని సపోర్ట్ చేసిన సీనియర్ న్యాయవాదులందరికీ కూడా మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు, మేము ఆల్రెడీ ఇక్కడ విశాఖపట్నం బార్ అసోసియేషన్ అనేది చాలా పెద్ద బార్ అసోసియేషన్. అందులో లేడీస్ కూడా చాలా ఎక్కువ, అంటే ఇండియాలోనే ఫస్ట్ నెంబర్ 1 బార్ అసోసియేషన్ ఇది. అందుకని మేము ఏం చేసామంటే, ఒక లేడీని, ఆల్రెడీ ఒక సీనియర్ లేడీని మేము సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రకారంగా మేము ఇంకొక మెంబర్ని కూడా మేము పంపించడానికి అవకాశం మాకు దొరికింది. కనుక మేము ఖచ్చితంగా మన విశాఖపట్నం నుంచి ఎంత లేదన్నా ఒక 3 మహిళా న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్కి పంపిస్తామని మేము అనుకుంటున్నాము. సుకన్య అండి. నేను ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అది చాలా మహిళా న్యాయవాదులకి చాలా హర్షణీయం అండి. ఈ 30% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మహిళా న్యాయవాదులు అన్నిటా పార్టిసిపేట్ చేయగలరు, వాళ్ళు కూడా మహిళలు ఎందులోనూ తీసిపోరు అన్న దానికి ఒక అవకాశం అండి. బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే మహిళలకు చాలా కష్టంగా ఉండేది. జనరల్లో అందరు మగవాళ్ళతో పాటు వీళ్ళు కూడా ధీటుగా నిలబడి చేయాల్సి వచ్చిండేది. అందుకు చాలామంది వెనకడుగేసేవారు. ఇప్పుడు ఈ అవకాశం 30% ఏదైతే ఇచ్చారో దీనివల్ల మహిళా న్యాయవాదులు అందరూ ముందుకు వస్తారు, పోటీ కూడా పెరుగుతుంది. వాళ్ళకి కూడా మేము ఏ పార్టీ తీసిపోము అని మహిళల్లో ఒక ఉన్నత స్థాయికి ఎదిగి స్టేట్ బారులో కూడా వాళ్ళ సర్వీస్ అందించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది చాలా ఆనందదాయకం. మహిళా న్యాయవాదులందరికీ ఇది ఒక హర్షణీయంగా భావిస్తున్నాము. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, అలాగే దీనికోసం పోరాడిన మహిళా న్యాయవాదులు, రిట్ పిటిషనర్స్కి అందరికీ కూడా మా వావా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.